రోజు వాడే కోడిగుడ్లే కదా అని పక్కన పెట్టేకండోయ్. ఇవాళ నేను 2 రెసిపీస్ చూపిస్తున్నాను. చాలా మంచిది. హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కోడిగుడ్డులో. రోజుకో కోడిగుడ్డు తినటం చాలా మంచిది. ముందుగా అయితే లంచ్ రెసిపీలో ఒకటొచ్చేసరికి నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా దోరగా 1 బై 1 ఒక్కొక్కటి వేసుకొని వేయించుకున్న తర్వాత మగ్గడానికి సరిపడా సాల్ట్ వేసుకొని అందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసానండి. కాస్త అలా నూనెలో వేగిన తర్వాత అందులో మనం 2 కోడిగుడ్లను అయితే వేసేసుకుందాం. ఇవి కాస్త బాగా బ్రేక్ అయిన తర్వాత తరిగి పెట్టుకున్న మునగాకైతే వేసుకుంటున్నానండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వీటి బదులు ఏదైనా ఆకుకూరని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి లంచ్ రెసిపీకి కర్రీ అయితేనే. సరే, ఇప్పుడు ఇంకొక రెసిపీ చూపిస్తాను. ఇది మీరు బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ రెసిపీగా కానీ చక్కగా వాడుకోవచ్చు. ఇది ఇంకా హై ప్రోటీన్ మాట. ఎందుకంటే చపాతీని ముందుగా ఇలా కాల్చి పెట్టుకున్న తర్వాత ఇందులో ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి. మనం ఇప్పుడు బటర్తో చేస్తాం కాబట్టి. ఈ చపాతీని పక్కన పెట్టేసుకుందాం. ఒక క్యూబ్ బటర్ అయితే వేసుకుందాము. ఇందులో నేను 2 కోడిగుడ్లు అయితే తీసుకొని కొంచెం సాల్ట్ వేసాను. బటర్లో కూడా సాల్ట్ ఉంటుందండి. వీటిని బాగా బీట్ చేసుకొని అలా చక్కగా మరుగుతున్న బటర్పై వేసేసి పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని, పైన తరుక్కున్న మునగాకుని వేసేసుకొని ఆలివ్స్ అండి, వెనిగర్లో నానబెట్టిన ఊరబెట్టిన ఆలివ్స్ మాట. చక్కగా వీటిని ఒక స్పూన్ అలా వేసేసుకుందాం పైన. అయితే ఇందులో సాల్ట్ ఉంది కానీ స్పైసీ లేదు కదా అనుకుంటున్నారా? ఉండండి చెప్తాను. ఇది కాస్త అటు ఇటు కూడా బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కాల్చి పెట్టుకున్న చపాతీని అయితే పెట్టుకుందాం. దీనిపైన వెజ్ మసాలా మైనస్ అండి ఇది. చక్కగా దానికి కాస్త అలా అప్లై చేసేసుకొని పైన వచ్చేసరికి చీజ్ మాట. ప్రోటీన్ అన్నాను కదా, ఇంకా ప్రోటీన్ మాట ఈ చీజ్ తోటి. ఇంకా అలాగే కాల్చుకున్న ఆమ్లెట్ని అయితే పెట్టేసుకొని పైన పెరి మసాలా, చిల్లీ ఫ్లేక్స్, అరిగానో, అలాగే కాస్త పచ్చి కొబ్బరి అయితే వేసానండి. అంతే, చక్కగా ప్రోటీన్ ఎక్కువగా ఉండి బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ రెసిపీగా కానీ తీసుకుని మంచి చపాతీతోటి రోల్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇదండి ఈ 2 రెసిపీస్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఉంటానండి.